గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల సజెషన్ అయితే చాలామందికి షేర్ అవుతుంది. సో ప్లీజ్ గివ్ ఏ లైక్. మీరు చూస్తున్నారు బాయిల్డ్ ఎగ్ ఆనియన్ ఫ్రై కర్రీ అండి. కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది చూసే ముందు ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్లో అయితే 2 టైమ్స్ ఉంటుందండి లైవ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ అయితే పొడుపు కథలు లైవ్ ఉంటుందండి. ఈవినింగ్ వచ్చేసి మైథాలజీ రిలేటెడ్ టాపిక్ మీద అయితే క్వశ్చన్స్ ఉంటాయండి. రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు, ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో ఫాలో అవ్వండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవుతూ వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూడండి, అలాగే చూస్తూ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోదండి. ప్లీజ్ గివ్ ఏ లైక్ ఆల్సో. అండ్ ఫస్ట్ టైం చూసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎగ్స్ అయితే రెడీగా ఉన్నాయండి, చూస్తున్నారు కదా. మంచిగా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాక ఎగ్స్ అయితే యాడ్ చేసేయాలండి. హాఫ్ చేసి కట్ అయితే చేసేసి వేసేసా. చిల్లీ పౌడర్ మాత్రం ఫస్టే వేసుకోవద్దండి, లాస్ట్ ఎండ్లో వేస్తాను. అలా అయితేనే కర్రీ మాడిపోకుండా ఉంటుంది, లేదంటే ఇంకా ఫస్టే వేసేసామంటే ఇంకా అది అస్సలు బాగుండదు. డైలీ మినీ వ్లాగ్స్ అయితే వస్తుంటాయండి మన ఛానల్లో, చూసేసేయండి, అలాగే లైక్ అయితే ఇచ్చేసేయండి. ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేయడం వల్ల అయితే సజెషన్ చాలామందికి అయితే షేర్ అవుతుంది. సో ప్లీజ్ గివ్ ఏ లైక్. అండ్ లైవ్స్ కూడా ఫాలో అవ్వండి, జాయిన్ అవ్వండి, ఆన్సర్స్ కూడా కమెంట్ చేయండి. ఇట్ విల్ బీ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ ఆర్ షోయింగ్ టిల్ నౌ. హోపింగ్ ఇట్ కంటిన్యూస్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అండి. రియల్లీ ఇట్ మీన్స్ ఎ లాట్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వీ ఆర్ హియర్. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ యాజ్ యూజువల్. ఫైనల్లీ కారం అయితే వేసేస్తున్నానండి. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఎగ్లో కొంచెం సాల్ట్ ఉంటుందండి, సో చూసుకొని వేసుకోవాలి, లేదంటే సాల్ట్గా అయిపోద్ది. ఇదైతే ఎమ్మి ఫైనల్ ఎగ్ కర్రీ అండి, బాయిల్డ్ ఎగ్ ఆనియన్ ఫ్రై. మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.